మళ్ళీ మీ బెండకాయ ప్రశ్న మీ వరలక్ష్మి వచ్చేసింది. మంచిగా అదమా ఇందులో శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఆవాలు వేసాను. ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు బెండకాయ దొండకాయ కలిపి ఫ్రైలు. నేను వస్తే ఇలాగే చేస్తా. ఇలా వేసుకున్నాను. కడిగేసి కోసి మినపములు ఈ నూనెలోనే పసుపు వేస్తాను. ఇలా కలిపేసి మొదలు పెట్టేసుకున్నాం అనుకో మగ్గుతుంది. సన్న మంట మీద పెట్టుకుని సన్నగా మగ్గుతుంది. పచ్చి వాసన పోయినంతలా. కొంతమంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తారు. ఒక్కొక్క కూరకి ఒక్కొక్క వంట ఉంటుంది కదా. మా అమ్మ ఇలాగే చేస్తారు. మా అమ్మ ఇలాగే చేస్తారు. నేను కూడా ఇలాగే చేస్తాను. బాగుంటుంది. సాంబారు, పప్పుచారు, రసము ఇప్పుడు బాగుంటుంది. ఇంకా మూత పెట్టేద్దాము. మగ్గుతుంది. లైట్ ఉప్పు వేద్దామనండి. నేను వచ్చి ఇది వేస్తున్నాను. సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఎందుకంటే ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వచ్చి తీసుకోలేము ఫ్రైలో. మరి క్లోజ్ చేద్దామా? మరి శనగకాయలు, కొంచెం కారము, గుల్ల శనగపప్పు మంచిగా వేసుకుని ఇందులో వేస్తే కలిపేసుకుంటే రోటీలోకి రైస్లోకి అయిపోయింది బెండకాయ ఫ్రై. మరి మీరు తినేద్దాం వచ్చాను. మరి మీరు రెడీ చేస్తారండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై